సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. మయూరధ్వజుడి కథ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం తలపెట్టినప్పుడు యజ్ఞాశ్వంగా ఎన్నుకోబడిన గుర్రాన్ని దేశం మీద వదిలిపెట్టారు. దానికి రక్షకుడుగా అర్జునుడు వెంట కొద్దిమంది సైనికులు బయలుదేరారు. కృష్ణుడు అస్త్రశస్త్రాలేవీ ధరించకుండా అర్జునుడికి తోడుగా ఉన్నాడు. యజ్ఞాశ్వం నానా దేశాలు తిరిగి తిరిగి కొంతకాలానికి కౌండిన్య నగర పరిసరాలకు చేరుకుంది. ఆ నగర యువరాజైన తామ్రధ్వజుడు యజ్ఞాశ్వాన్ని చూచి దాని ముఖం మీద కట్టబడి ఉన్న పత్రాన్ని చదివాడు. ఇది ధర్మజుడి యజ్ఞాశ్వం. దీని వెంట రక్షకుడుగా అర్జునుడు వస్తున్నాడు. ఈ అశ్వాన్ని ఎవరైనా పట్టుకున్నట్లయితే వారికి మహావీరుడైన అర్జుని చేతిలో పరాజయము, మృత్యువు తప్పదు అని రాసి ఉంది. అర్జునునికి ఇంత అహంకారం ఏంటి? ఈ అహంకారాన్ని అణిచి తీరవలసిందే అని నిర్ణయించుకున్నాడు తామ్రధ్వజుడు. వెంటనే ఆ యజ్ఞాశ్వాన్ని పట్టుకుని కట్టివేశాడు. కాసేపటికి సాయుధులైన సైనికులు, గాంధీవం ధరించి ఉన్న అర్జునుడు, ఆ వెనుక కృష్ణుడు అక్కడికి వచ్చారు. ఎవరి అశ్వాన్ని పట్టి బంధించింది అని అర్జునుడు తామ్రధ్వజుడిని ప్రశ్నించాడు. తామ్రధ్వజుడు నిర్భయంగా నేనే అని జవాబు ఇచ్చాడు. నువ్వు చిన్నవాడివి కనుక క్షమిస్తున్నాను. అశ్వాన్ని వదిలిపెట్టు. ఈ అశ్వం ఎవరిదో, నేనెవరినో నీకు తెలుసునా అని అడిగాడు అర్జునుడు. ఈ అశ్వం ఎవరితో తెలిసే పట్టుకున్నాను. చేతనైతే వదిలించుకుని పోవచ్చు అన్నాడు తామ్రధ్వజుడు. ఆ మాటలకు అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు గాంధీవం ఎక్కుపెట్టి నువ్వు కోరి మృత్యువును ఆహ్వానిస్తున్నావు అన్నాడు. తామ్రధ్వజుడు కూడా బాణం ఎక్కుపెట్టి ముందుకు వచ్చాడు. యుద్ధం ప్రారంభమైంది. కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత తామ్రధ్వజుడిదే పై చెయ్యి అయ్యే సూచనలు కనపడసాగాయి. అర్జునుడి గాంధీవం కానీ అతడి ధైర్య సాహసాలు కానీ తామ్రధ్వజుణ్ణి చలింపచేయలేకపోయాయి. ఈ పరిణామానికి ఆశ్చర్యపడుతూ అర్జునుడు యుద్ధరంగం వదిలి దూరంగా నిలబడి ఉన్న కృష్ణుడి వద్దకు వెళ్ళి అవమానంతో కుంగిపోతూ, అనేక యుద్ధాల్లో ఆరితేరిన నాకు ఈ బాలకుడి చేతిలో పరాజయమేంటి అని అడిగాడు. కృష్ణుడు నవ్వుతూ, యుద్ధం అన్న తర్వాత ఒకరికి జయం, మరొకరికి అపజయం మామూలే కదా అన్నాడు. అది నిజమే కావచ్చు, కానీ నువ్వు పక్కన ఉండగా నాకు పరాజయమేంటి అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, మీ అన్న యుధిష్ఠిరుడి ధర్మబలం కంటే తామ్రధ్వజుడి తండ్రి మయూరధ్వజుడి ధర్మబలం ఏమీ తక్కువది కాదు. కనుక పోరులో మీ శక్తి సామర్థ్యాలను బట్టి జయాపజయాలు కలిగాయి అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఓ క్షణకాలం తల వంచుకుని, నా గాంధీవం సంగతి, నా శౌర్య పరాక్రమాల సంగతి అలా ఉంచుదాం. పోతే ధర్మజునితో సాటి అయిన ధార్మికుడు లోకంలో మరొకడు ఉన్నట్టు అంగీకరించమంటావా నన్ను అని అడిగాడు. నిజానికి ధర్మజుడి కంటే కూడా మయూరధ్వజుడు ఎక్కువైన ధర్మాత్ముడు. కావాలంటే రుజువు చేస్తాను, నా వెంటరా అని కృష్ణుడు బయలుదేరాడు. కృష్ణార్జునులు గురు శిష్యుల వేషంలో మయూరధ్వజుని సభకు వెళ్లారు. మయూరధ్వజుడు సింహాసనం దిగి వచ్చి వారిని సగౌరవంగా ఆహ్వానించాడు. ఓ మయూరధ్వజ మహారాజా, నేను గొప్ప ఆపదలో ఉండి నీ దగ్గరకు సహాయం కోరేందుకు వచ్చాను. అభయమిచ్చి సహాయం చేస్తానంటే చెప్పగలను అన్నాడు గురువు వేషంలో ఉన్న కృష్ణుడు. అందుకు మయూరధ్వజుడు, అభయం ఇస్తున్నాను, ఎలాంటి ఆపద నుంచి అయినా సరే నిన్ను కాపాడతాను అన్నాడు. మహారాజా, అయితే విను. ఇవాళ నా కుమారుడి వివాహం. నేను అతన్ని వెంట పెట్టుకుని కన్యాదాత గృహానికి వెళ్తున్నాను. అడవి మార్గంలో మమ్మల్ని ఒక సింహం ఎదిరించి నా కుమారుణ్ణి ఆహారంగా తీసుకుంటాను అంది. నా కుమారుణ్ణి వదలవలసిందని, కావాలంటే నన్ను ఆహారంగా స్వీకరించమని అన్నాను. కానీ ఆ సింహం రుద్రుడినైన నా మాంసం అక్కరలేదు అంది. మయూరధ్వజ మహారాజు కనుక తనకు ఆహారమైతే నా కుమారుణ్ణి విడిచిపుచ్చుతానని అన్నది. పుత్రుడి మీద మమకారం కొద్దీ నీ దగ్గరికి వచ్చాను అన్నాడు కృష్ణుడు. అందుకు మయూరధ్వజుడు ఏమీ ఆలోచించకుండా, ఓ బ్రాహ్మణోత్తమ, నా మాంసం సింహానికి ఆహారంగా ఇచ్చి నీ కుమారుణ్ణి నువ్వు రక్షించుకోవచ్చు అన్నాడు. మహారాజా, మీ ధర్మబుద్ధికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. సింహం మీ శరీరం అంతా కాక కుడివైపు భాగాన్నే కోరింది.
అది మీ భార్యాపుత్రుల కంట తడిపెట్టకుండా కోసి ఇస్తేనే స్వీకరించగలను అని చెప్పింది అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుడు అందుకు అంగీకరించాడు. కానీ సభాసదుల్లో గగ్గోలు ప్రారంభమైంది. ఈ వార్త విన్న మయూరధ్వజుడి భార్య దుఃఖిస్తూ వచ్చి భర్త పాదాల మీద వాలిపోయింది. మయూరధ్వజుడు మంత్రికి చెప్పి ఒక రంపం తెప్పించాడు. ఆ రంపాన్ని భార్య కుమారుడు రెండు వైపులా పట్టుకుని తన శరీరంలోని కుడి భాగాన్ని ఖండించి బ్రాహ్మణుడికి ఇవ్వవలసిందిగా వారిద్దరిని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ మేరకు భార్య కుమారుడు రంపం పట్టుకుని తన శరీర భాగాన్ని కోయబోతూ ఉండగా మయూరధ్వజుడి ఎడమ కంటిలో నీళ్లు తిరిగింది. అది గమనించిన కృష్ణుడు, రాజా, మీరు దుఃఖిస్తున్నారు. ఆ విధంగా ఇచ్చిన దానం వల్ల నాకేమీ ప్రయోజనం కలగదు అన్నాడు. బ్రాహ్మణోత్తమ, నేను దుఃఖించడం లేదు. నా శరీరంలోని కుడి భాగం ఒక గొప్ప ధర్మ కార్యానికి వినియోగపడుతూ ఉంది. అదేవిధంగా ఎడమ భాగం కూడా సద్వినియోగం అయితే ఎంత బాగుండనని మాత్రమే విచారిస్తున్నాను అన్నాడు మయూరధ్వజుడు. ఆ క్షణంలో కృష్ణార్జునులు తమ నిజ రూపంలో మయూరధ్వజుడికి కనిపించారు. భక్తితో చేతులు మొక్కి నమస్కరించిన మయూరధ్వజుడిని కృష్ణుడు దీవించాడు. తరువాత అర్జునుడికేసి తిరిగి, అర్జున, ఇప్పటికి నిన్ను పట్టి పీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయి అని అనుకుంటున్నాను అన్నాడు. నా భ్రాంతి తొలగింది, క్షమించండి అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అర్జున తామ్రధ్వజులకు సఖ్యం కుదిరింది. మయూరధ్వజ మహారాజును ధర్మరాజు చేయనున్న అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.